మిడిల్ ఈస్ట్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మక్కా ఒప్పందంలోకి ఇరాన్ చేరనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ అగ్రిమెంట్ కోసం ఇరాన్ ఆహ్వానం అందుకున్నట్లు సమాచారం. అయితే ఈ ఆహ్వానాన్ని ఇరాన్ విదేశాంగ శాఖ ధృవీకరించాల్సి ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి మొత్తం మిడిల్ ఈస్ట్ లో అనూహ్య మార్పులు వస్తున్నాయి. ఈ ప్రాంత దేశాలు అమెరికా రక్షణ ఛత్ర నుంచి క్రమంగా బయటకు రావాలని చూస్తున్నట్టు కనిపిస్తోంది. అయితే ఇరాన్ ఈ ఒప్పందంలో చేరితే హౌతీలపైనే దాడులు చేయాల్సి ఉంటుంది. అందుకే ఈ ఆహ్వానం ఏ మేరకు ఫలిస్తుందో వేచి చూడాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ వేళ పాకిస్తాన్, సౌదీ అరేబియా, తుర్కీ ఇటీవల కీలక ఒప్పందం కుదుర్చుకున్నాయి. మక్కా సమిష్ట రక్షణ ఒప్పందంలోకి వెళ్లేందుకు పలు దేశాలు రెడీ అవుతూ ఉన్నాయి. ఇప్పటికే పాకిస్తాన్, సౌదీ అరేబియా, తుర్కీ కీలక ఒప్పందం కుదుర్చుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఒప్పంద దేశాల సంఖ్యలను పెంచడంలో భాగంగా ఇప్పటికే ఇరాన్కు ఆహ్వానం అందినట్టు తెలుస్తోంది. అయితే తమకు అందిన ఇన్విటేషన్ పై రివ్యూ జరుపుతున్నామని, ఇది తమ దేశానికి దక్కిన విజయమని ఇరాన్ తెలిపినట్లు ప్రచారం జరుగుతోంది. సౌదీ అరేబియాకు ఇరాన్ అనుబంధ గ్రూప్ హౌతీలకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొన్న ఈ సమయంలో ఇరాన్కు ఈ ఆహ్వానం వెళ్లి ఉంటుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అణ్వస్త్ర దేశమైన పాకిస్తాన్, నాటో సభ్య దేశమైన తుర్కీ, చమురు నిల్వలతో సుసంపన్నమైన సౌదీ అరేబియా మధ్య జరిగిన సంయుక్త రక్షణ ఒప్పందం ప్రపంచవ్యాప్తంగా చర్చలో నిలిచింది. నాటో కూటమి మాదిరిగానే సభ్య దేశాల్లో ఏ ఒక్కదానిపై దాడి జరిగినా అది తమందరిపై జరిగిన దాడిగా మిగిలినవి భావిస్తాయనే నిబంధనను ఈ అగ్రిమెంట్లో చేర్చారు.